హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. లేడీస్కి వచ్చేటప్పటికి మనకి జ్యువెలరీ అంటే చాలా పిచ్చి ఉంటుంది, కానీ మనకి బ్రైడల్ కలెక్షన్కి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ అంత పెద్ద జ్యువెలరీని మనం గోల్డ్లో తీసుకోలేం, కాబట్టి మనం ఇమిటేషన్ జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో నేను బేగం బజార్లోని ది బ్యూటీ ఫ్యాషన్ షాప్కి అయితే వచ్చాను. ఇది మనకి పంచాయత్ బడాకి ఆపోజిట్లో ఈ షాప్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి షాప్ చిన్నగా కనిపిస్తున్నా సరే జ్యువెలరీ మాత్రం ఎవ్రీథింగ్ మనకి ఏం కావాలో బ్రైడల్ కలెక్షన్ కి అన్ని కూడా ఉన్నాయి. నో స్పిన్ దగ్గర నుండి వడ్డానాలు కానీ పూల జడలతో సహా ప్రతిదీ కూడా అవైలబుల్ లో ఉంది అనమాట. సో వడ్డానాలు మనం ఇక్కడ చూడొచ్చు, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి. డైమండ్ కలెక్షన్ లో కానీ అలాగే నక్షి కలెక్షన్ లో కానీ, ప్లస్ వచ్చేటప్పటికి ఇక్కడ వడ్డానం ఉంది. సింపుల్ గా కూడా ఇది చిన్న పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళు పెట్టుకుని కూడా చాలా బాగుంటుంది. అలాగే హెవీ డిజైన్స్ లో కూడా ఉన్నాయి, ప్లస్ మనకి వైట్ స్టోన్స్ లో డైమండ్ కలెక్షన్ లో కూడా ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అలా కూడా ఉన్నాయి అన్నమాట. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. హారాలు అలాగే నెక్లెస్ దగ్గరకు వచ్చేటప్పటికి అందులో కూడా మనకి డైమండ్ అండ్ సిల్వర్ కనెక్షన్ ప్లస్ నక్షి డిజైన్స్ ప్లస్ స్టోన్ కలెక్షన్ అన్ని కూడా ఉన్నాయి అనమాట. డిఫరెంట్ వెరైటీస్ మనకి ఇక్కడ మొత్తం షోకేజ్ లో అంతా కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇప్పుడు పెళ్లి కూతుర్లు జడలు పెట్టుకోవాలంటే జడలు కూడా పూల జడల కంటే కూడా గోల్డ్ జడలు పెట్టుకుంటే బాగుందని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నారు. సో అటువంటి జడలు కూడా ఉన్నాయి. అలాగే వేణీస్ కూడా కొంతమందికి ఫ్లవర్స్ అనేవి పెట్టుకుంటే అలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్రాబ్లం లేకుండా, లేదంటే మనకి వెంటనే ఫ్లవర్స్ అవైలబుల్లో లేకపోతే అందులో కూడా మనం వేణీస్ చూస్తూనే ఉన్నాము. కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేణీస్ అనేవి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. అందులో కొన్ని డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి, మనం చూద్దాం. పూల జడలు ఎలా ఉన్నాయి, హెయిర్ యాక్సెసరీస్ అనేవి మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో ఏ మోడల్స్ ఉన్నాయి అనేవి ఒకసారి చూద్దాం రండి. హాయ్ అండి. హలో, మీ పేరు? లక్ష్మీకాంత్. ఓకే, లక్ష్మీకాంత్ గారు. జ్యువెలరీ అంతా కలెక్షన్ అయితే చాలా బాగుందండి, మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ నాకు ఎదురుగా రాగానే లక్ష్మీదేవి చాలా మంచి లుక్ ఉంది. ఇక్కడ జ్యువెలరీ అంతా కూడా చాలా బాగుంది. సో నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే పూల జడలు స్పెషల్ గా చూడాలనుకున్నాను. అందులో మనకి హెయిర్ యాక్సెసరీస్ ఇమిటేషన్ జ్యువెలరీలో ఏమున్నాయో ఒకసారి చూపించండి. అన్ని మోడల్స్ దొరికిపోతాయి మేడం మీకు. ఎట్లాంటి అంటే ఇప్పుడు నెక్లెస్ మోడల్ తీసుకోండి, లేకపోతే బెల్ట్ మోడల్ తీసుకోండి, మీకు ఏ టైప్ కావాలి ఆ టైప్ అన్ని నెక్స్ట్. ఇప్పుడు కొత్తలో ఇప్పుడు ఇట్లా విక్టోరియన్ మోడల్ నడుస్తున్నాయి అన్ని. జ్యువెలరీ వచ్చేటప్పటికి మనకి విక్టోరియన్, అలాగే విక్టోరియన్ మోడల్ లో ఈ వడ్డానాలు చైన్ టైప్ లో ఎవ్రీథింగ్ ఉన్నాయి. విక్టోరియన్ లో లాంగ్ కావాలి, లాంగ్ కూడా దొరికిపోతాయి మీకు. సింపుల్ కావాలి సింపుల్, హెవీ కావాలి హెవీ. ఎగ్జాంపుల్ ఇట్లా డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. షార్ట్ లాంగ్ పాపడి పిల్లలు మొత్తం కాంబో సెట్ దొరికిపోతుంది మీకు. మీకు వడ్డానాలు కావాలి, దీంట్లో వడ్డానాలు కూడా అన్ని మీకు దొరికిపోతాయి. అన్ని స్టాక్ ఏమంటే అప్డేటెడ్ ఉంటుంది. ఏమేమి మార్కెట్ లో నడుస్తుంది, ఏమేమి ఫ్యాషన్ ఆన్లైన్ లో నడుస్తుంది, అది కూడా మొత్తం అప్డేటెడ్ ఉంటుంది. సో ఇది చూడొచ్చు. రాగానే నాకైతే ఈ నెక్లెస్ పైనకే వెళ్ళింది నా చూపు అంతా. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు, ప్లస్ నాగ పడగల కింద కూర్చొని ఉన్నారనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇయర్ రింగ్స్ కూడా అంతే హెవీగా మంచి లుక్ వస్తున్నాయి. చాలా మంచి గ్రాండ్ లుక్, ట్రెడిషనల్ లుక్ ఉంది. పెళ్లి కూతురు పెట్టుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పాలి. పట్టు శారీస్ పైన చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటువంటి సెట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. నెక్లెస్ కూడా చాలా బాగుంది చూడండి. పెళ్లి కూతురుకి ఇటువంటివి పెడితే చాలా మంచి లుక్ వస్తాయి. చాలా హెవీ లుక్. కింద వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ డ్రాప్స్, ఇక నక్షి డిజైన్ ప్లస్ ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే కంప్లీట్ ట్రెడిషనల్ లుక్, బ్రైడల్ వేర్ కి చాలా బాగుంటుంది. సో ఇవి నెక్లెసెస్ అనమాట. ఇవి నక్షిలో డిజైన్స్, ప్లస్ మనం ఇక్కడ చూసినట్లయితే మొజనైట్ స్టోన్స్ లో కానీ స్టోన్స్ లో ఈ జ్యువెలరీ ఉందన్నమాట. ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చేసి అలాగే వాటికి కాంబినేషన్ లో ఇయర్ రింగ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ మనకి పేస్టల్ కలర్స్ ఉన్నాయి. అలాగే ట్రెడిషనల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో కూడా కలర్స్ ఉన్నాయి. వడ్డానాలు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద వడ్డానాలు నేను ఆల్రెడీ చూపించాను. వాటితో పాటుగా బెల్ట్ తో వచ్చాయన్నమాట, చైన్ తో వచ్చాయి. చిన్నపిల్లలకి కూడా పెట్టడానికి చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఇందులో కూడా హెవీ లుక్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే మనకి వాళ్ళు చాలా మొత్తం అన్ని కూడా నీట్ గా చూపిస్తారు. ఇంకా మెయిన్ వచ్చేటప్పటికి మనం పూల జడలు చూసినట్లయితే హెయిర్ కి సింపుల్ గా పెట్టడానికి ఇక్కడ ఒక లాకెట్ లా వచ్చేసి చుట్టూ చెంపస్వరాల టైప్ లో వస్తుంది అన్నమాట. చైన్స్ వచ్చాయి, ఈ విధంగా పెడతారు. బ్రైడ్స్ కి చాలా బాగుంటుంది. హెయిర్ లీవ్ చేసి ఇది పెట్టినా సరే బాగుంటుంది, అలానే నార్మల్ గా పెట్టినా కూడా చాలా మంచి లుక్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఇట్లా వచ్చేటప్పటికి హుక్ వచ్చింది. ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చేటప్పటికి దీనికి కనెక్ట్ అయి ఉంది అనమాట ఈ లాకెట్ కి. సో ఇలా పెట్టేసుకోవచ్చు. వెనక వచ్చేటప్పటికి హుక్ వస్తుంది, జస్ట్ మనం
హెయిర్ కి పిన్ చేస్తే సరిపోతుంది. ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఇది సింపుల్ లుక్, మనం హెవీగా కావాలి అనుకుంటే ఇది చిన్న పూల జడ వాళ్ళకి పిల్లలకి పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది. మొత్తం అన్ని కూడా లక్ష్మీదేవితో వచ్చాయి. కింద ఒక బుట్టతో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి కాసుల టైప్ లో ఎండింగ్ లో వచ్చింది అనమాట. పైన పెద్ద లక్ష్మీదేవి వచ్చింది. ఇక్కడ మనకి పైన వచ్చేటప్పటికి ఫ్లవర్స్ తో మనం పైన కవర్ చేస్తాము. దీన్ని పెట్టడం కోసం ఇక్కడ మనకి ఒక హుక్ అనేది ఇచ్చారు. సో అలానే అది చిన్న సైజ్, ఇది మనం చూసినట్లయితే కొంచెం పెద్ద సైజ్ లో వచ్చింది. చాన్బాలి టైప్ డిజైన్ తో వచ్చింది ఇది. సో ఇలా ఉన్నాయన్నమాట పూల జడలు. ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే మొత్తం పూల జడే కాకుండా లాకెట్స్ లా పెట్టుకోవాలన్నా కూడా అవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా వచ్చేటప్పటికి మనం ఇప్పుడు పూల జడకి పెట్టుకున్న తర్వాత వేణి కావాలి అనుకుంటే ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లవర్స్ కూడా చూడొచ్చు, డిఫరెంట్ గా ఉన్నాయి. కంప్లీట్ రోజ్ ఫ్లవర్ పెట్టినట్టుంది అనమాట. దీంతో పాటు ఇంకా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఓన్లీ వేణి పెట్టుకుంటే కనుక దీనికి కాంబినేషన్ గా ఇలా మళ్ళీ స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారు. సింపుల్ గా కిడ్స్ కి పెట్టడానికి కానీ, ఫాస్ట్ గా మనకి ఫ్లవర్స్ అవైలబుల్ లో లేనప్పుడు కానీ ఇవి పెట్టుకోవడానికి బాగుంటాయి. డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇది మనకి ప్రెసెంట్ గడ్డి పూలు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, సో ఆ టైప్ లో ఇది వచ్చింది అనమాట. కింద మల్లెపూలు వచ్చి ఆ తర్వాత పైన గడ్డి పూలు వచ్చినట్లుగా ఈ కాంబినేషన్ అనేది ఉంది. సో ఇది కూడా మళ్ళీ వీటికి కింద కూడా పెట్టుకోవడానికి సెపరేట్ గా చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా వచ్చాయి మనకి హెయిర్ యాక్సెసరీస్ అన్నమాట. హెయిర్ యాక్సెసరీస్ కలెక్షన్ ఇదంతా కూడా. సో టోటల్ గా చూసుకుంటే షాప్ మొత్తంలో మనకి చోకర్స్ ఉన్నాయి, అలాగే పెద్ద హారాలు ఉన్నాయి. బ్రైడల్ కలెక్షన్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఉంది. ముక్కు నోస్ పిన్ దగ్గర నుండి వడ్డానం వరకు, పూల జడల దగ్గర నుండి బాసికాలు కూడా ఉన్నాయి. మనకి ట్రెడిషనల్ హిందూ మ్యారేజ్ లో బాసికాలకి ఎంత ప్రత్యేకత ఉందో మనందరికీ తెలిసింది. సో ఇక్కడ బాసికాలు కూడా అవైలబుల్ లో ఉన్నాయి. డిఫరెంట్ జ్యువెలరీ అనేది మాత్రం చాలా బాగుంది. మంచి క్వాలిటీతో ఉంది, ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి. చోకర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చోకర్స్ కూడా చూద్దాము. సో ఇవి వచ్చేటప్పటికి చోకర్స్ లక్ష్మీదేవి. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ నెక్లెసెస్, అలాగే వాటికి చోకర్స్ ఉన్నాయి, ప్లస్ వాటికి సెట్ గా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మాక్సిమం మనకి ఏంటంటే ట్రెడిషనల్ జ్యువెలరీ వచ్చేటప్పటికి మ్యాంగో డిజైన్స్ కానీ, లేదంటే లక్ష్మీదేవి మాక్సిమం 90% జ్యువెలరీ వరకు మనకి లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది. మనకి అమ్మవారు అంటేనే, ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఆ విధంగా ఇట్లా డిజైన్ ఎక్కువగా మనకి ఈ విధంగా డిజైన్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ నెక్లెస్ కి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ లక్ష్మీదేవితోనే వచ్చి ఇలా వచ్చాయి. కాంబినేషన్ ఈ విధంగా వచ్చింది. పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కెంపులు, అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్, ప్లస్ ఇందులో కూడా లక్ష్మీదేవి అయితే కామన్ గా ఉంది. మనకి ఎవ్రీ జ్యువెలరీ దేనికది డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ లక్ష్మీదేవి మాత్రం మనకి కామన్ గా మాక్సిమం జ్యువెలరీలో కనిపిస్తుంది అనమాట. డిజైన్ మాత్రం ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ చోకర్ టైప్ లో ఇచ్చి సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు మనం చూసినవైతే ప్రజెంట్ జడలు చూపించాను. సో ఇవి ఏంటంటే జడ బిల్లలు అనమాట. మనకి జడలు అదంతా పెట్టుకోవడానికి కష్టం అనుకుంటే ఈ జడ బిల్లలు పెట్టుకోవచ్చు. పైన ఇందాక నేను చూపించినట్టు ఇది పెట్టేసి కింద ఇవి పెడితే కంప్లీట్ జడ ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్న పిల్లలకి పెట్టినా కూడా మంచి లుక్ ఉంటుంది. ఒకవేళ పెద్ద జడ అయితే మనకి పెద్దదైపోతుంది అనుకుంటే ఇవి పెట్టుకుంటే కనుక మన జడకి ఎన్నైతే సరిపోతాయో అన్ని పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చక్కగా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ప్రతి జ్యువెలరీ కూడా చాలా చక్కగా ఉంది. ఇయర్ రింగ్స్ చూస్తే సెపరేట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడా ఈ మధ్య పెళ్లి కూతుర్లు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఇయర్ రింగ్స్ చూడొచ్చు, బ్రైడల్ ఇయర్ రింగ్స్ చాలా మంచి లుక్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే లక్ష్మీదేవి చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఫినిషింగ్ అనేది చాలా చక్కగా ఉంది. మధ్యలో మళ్ళీ స్టోన్ ఇచ్చి ఇంత ప్రతి చిన్న థింగ్స్ ని కూడా లైట్ తీసుకోకుండా చాలా చక్కగా డిజైన్ చేశారు. 1 గ్రామ్ గోల్డ్ కంప్లీట్ జడ చూసాము, ప్లస్ అలాగే జడ బిల్లలు చూసాము. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్ జడ అనమాట. ఇది జడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటుంది. మనం వేసుకున్న జడకి జస్ట్ దీన్ని అటాచ్ చేసి పెడితే సరిపోతుంది. దీనికి ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నాయి. మిడిల్ లో మనకి లక్ష్మీదేవి ఉంది. చుట్టూ అంతా కూడా కంప్లీట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అప్పటికప్పుడు పెట్టుకోవడానికి బ్రైడ్ కి కానీ, లేదంటే క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళకి కానీ అటువంటి వాటికి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారంట. చక్కగా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ లో ఉన్నాయి.
ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ లో ఉంది. ఏది కావాలన్నా కూడా రీజనబుల్ ప్రైసెస్ తో ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి. సో చక్కగా ఇక్కడికి వచ్చేసి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మరికొన్ని ఐటమ్స్ తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.